ప్రైజ్ ద లార్డ్. ఆయన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయనను నెరవేర్చును. కీర్తన గ్రంథము 145 కీర్తన 19వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. బైబిల్లోంచి మరొక మాటను మనం గమనించినట్టయితే, నా మాటలు మీ యందు నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడునని వాక్యం అంటుంది. ఈ మాటల్ని మనం గనక స్పష్టంగా పరిశీలన చేసినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనగా ఆయన వాక్యము మన హృదయలో ఉంచుకొని వాక్యానుసారంగా మనం ముందుకు సాగినప్పుడు మన హృదయంలో ఉన్నటువంటి తలంపులు ఆయన నెరవేర్చే దేవుడిగా ఉన్నాడని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఎందుకు ఆయన వాక్యం మనలో నిలిచి ఉండాలి అంటే, ఆయన వాక్యము మనలో నిలిచి ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా నూతనపరచబడతాయి. ఆయన చిత్తాన్ని మన ఆలోచనలు ఎరుగుతాయి కాబట్టి, ఆయన చిత్తాన్నే మన తలంపులు అడుగుతాయి కాబట్టి, ఆయన మన తలంపులు నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు. ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా ఆయన ఎందరెందరి జీవితాల్లో వారి కోరిక నెరవేర్చాడు. నెహెమ్యా జీవితంలో నెరవేర్చినట్టుగా నీ జీవితంలో నెరవేర్చును గాక.